సిరికిని దాసులుగా ఉండనేరు. దేవునికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. అంటే ఏంటంట, ఎవరికి కానీ ఒకరికే ఉంటాడు స్తోత్రం పని చేసేటప్పుడు. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో ఇద్దరికి నువ్వు ఉండలేవు. అయితే దాసుడిగానే ఉంటావు, లేదా యజమానిగానే స్తోత్రంలో మరి పని చేయడానికి ఇష్టపడతావు. కాబట్టి ఇక్కడ దేవుడు సెలవిస్తుండు, నువ్వు ఇద్దరికి దాసులుగా ఉండలేవు. ఉంటే నాకు ఉండాలి, ఉంటే సిరికి ఉండాలి. సిరి అంటే ఏందిరా? సిరి అంటే డబ్బు, అంటే సిరి సంపదలు కావాలి, అలాగనే దేవుడు కావాలనుకుంటాం. మంచిదే. కాబట్టి సిరి అనే డబ్బు వెనక వెళ్ళిపోతే నీకు దేవుడు దొరకడు. కానీ స్తోత్రములు మరి యేసు ప్రభువును వెంబడిస్తే, యేసు క్రీస్తును వెంబడిస్తే ఆ సిరి అని ఆ సంపద అనే దగ్గరికి వస్తుంది. అందుకోసం దేవుడు సెలవిస్తుడు. రెండు ఉన్నాయి అక్కడ, సిరికిన్ను ఓ స్తోత్రములు, అలాగనే స్తోత్రములు. ఇద్దరి యజమానులకు దాసుడుగా ఉండకూడదు. కాబట్టి ఇటు దేవుడు దేవుడు అంటున్నాం, ఇటు సిరి సిరి అంటున్నాం. ఆదివారం మన ఇష్టానుసారంగా అవుతాం. సిరి అంటే సంపద దేవుడు ఇవ్వడన్నాడా? ఇస్తాడు. కానీ ఎప్పుడు ఇస్తాడు? దేవుని వెంబడించినప్పుడు. ఆదివారం ఆరాధన రావాలి. అక్కడ ఇద్దరికి యజమానులు ఉంటే కుదరదు కదా. ధనమే ధనమని కూడా పోతున్నారు. ఓ స్తోత్రం తీర్చబడాలని అంటున్నావు, కానీ తీర్చబడట్లా. డబ్బు కాదు ముఖ్యం. దేవుడు అంటే ఈ ఇద్దరు యజమానులకు ఉండకుండా దేవుడే మనకు యజమానిగా ఉండను కాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. దేవుడే యజమానిగా ఉంటే డబ్బులు వస్తాయి. దేవుడు కనుక యజమానిగా లేకపోతే అప్పులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎప్పుడు దేవుడిని ఎంబడి పెట్టుకోవాలి. అక్కడ అనుకోతే ఇద్దరికి యజమానులకు మీరు దాసులుగా ఉండకండి, అది ప్రమాదం. కాబట్టి ఇక్కడ లోకం అంటుర్రు, దేవుడు అంటుర్రు, లోకం అంటుర్రు, ఓ దేవుడు అంటున్నాం. కాబట్టి ఇద్దరు యజమానులు. ఇక్కడ సిరి అంటుండు. ఆమె చెప్పండి గట్టిగా. సిరి అంటే సంపద, సిరి అంటే డబ్బు కావాలి. నీకు డబ్బు కావాలని దేవుడు అంటాడా? డబ్బు కావాలి. కానీ దేవుడు డబ్బు 100% ఇస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, నాకు లోబడు, నా మాట ప్రకారం జీవించు, నీ పనిలో నేను ఉంటా. ఈరోజు స్తోత్రం అంటుర్రు, ఆ స్తోత్రం మరి వరి చేసుకుంటా అంటుర్రు. కానీ ఈరోజు కాదే, ఈరోజు ప్రభుదినం కదా, అక్కడికి పని చేయాలి, ఇక్కడ పని చేసుకొని అక్కడికి వెళ్ళాలి. అల్లే చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుడు ఒక పద్ధతి చెప్పాడు, అలాగే వెళ్ళాలి. అందుకో చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారు, ఎందుకు సమస్యలు వస్తుందంటే దేవుని మాట వింటలేరు. ఈరోజు పరిశుద్ధ దినం కనుక ఇక్కడికే రమ్మనంటే వస్తగానే మనం ఏం చేస్తున్నామంటే సిరికి లోపడుతున్నాం, సంపదకు లోపడుతున్నాం, పనికి లోపడుతున్నాం, దేవునికి లోపడుతున్నాం. అందుకోసం అక్కడ దేవుడు చెప్తాడు, సిరి అంటున్నావు, డబ్బు అంటున్నావు. మంచిగా డబ్బు ఇవ్వలేనా అంటున్నాడు. కానీ నువ్వు ఎవరికి లోపడుతున్నావు అనేది ముఖ్యము అక్కడ స్తోత్రములు. కాబట్టి ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేము, ఇద్దరికి ఉంటే ప్రమాదము. అందుకోసం నాకు లోబడి బిడ్డ, నీకు 100% నేను ఆశీర్వదిస్తాను సెలవిస్తున్న దేవుడు. సిరి అనే వెళ్ళకు, దేవుడు అనే బతుకులో ఉంచుకో. సిరి అనేది ఆటోమేటిక్ దేవుడిని దగ్గర తీసుకొస్తాడు. నువ్వు ధనవంతురాలుగా ఆశీర్వించబడానికి దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. డబ్బు ప్రమాదము, డబ్బు మంచిదే. కానీ దేవుడు ఇంకొక మాట సెలవిస్తూ, డబ్బు ఎంత మంచిదో అది స్తోత్రం అంత ప్రమాదం, దాన్ని జరిగా చూసుకోపోతే. ఏమంటున్నారు ప్రజల మాట? మనం చదివిన సామెత గ్రంథం 30 అధ్యాయాలు చదువుకున్నాం కదా, అక్కడ మంచి మాట ఉంది. ఈ భక్తుడు అంటుండు చూడు, ఈయనకు ధనం అవసరమే, కానీ ఆ ధనం ఏం చేస్తుందో అన్న సంగతి ఈ వ్యక్తికి తెలుసు. అందుకోసం మాట్లాడుతుండు. ఏమంటారు? 7వ వచనంలో ధనం గురించి మాట్లాడుతున్నా. 30 సామెత గ్రంథం 37వ వచనం. దేవా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నీకు 2 మనవులు అలాగే ప్రార్థన చేస్తున్నా. ఏమని? నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. చూడు, పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించునేమో. యెహోవా ఎవడని అందునేమో, లేక దొంగిలి నా దేవుని నామమును దూషించుదునేమో. సరిపోతుంది. ఆమె అల్లేగా. ఇక్కడ ఏమంటుంది తెలుసా? అక్కడ కూడా రికార్డు, ఓ స్తోత్రం ప్రభా, 2 మనవులు ప్రార్థన చేస్తున్నా. వ్యర్థమైన లోకంలో సంగతులకు నా దగ్గరికి రానియకు, అబద్ధమాటి వాడిని దగ్గరికి రానియకు ప్రభా. నేను భూలోకం ఉన్నంత వాడిని ఆహుడు అనే వ్యక్తి ఆ సామెత గ్రంథంలో స్తోత్రం దేవుడు సెలవిస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. వ్యర్థమైన వాటి నా దగ్గర రానియకు ప్రభువా, అబద్ధములు నా దగ్గర రానియకు. అలాగే ఇంకొకడో చెప్తుండు, నన్ను పేదరికంగా చేయకు, నన్ను ధనవంతులుగా చేయకని సెలవిస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. డబ్బు బాగా అయిపోయిందా? డబ్బు ఆశ్రయం ఎక్కువ అయిపోయిందా? పొలాల జాగ్రత్త
ఎక్కువైపోయినా అయితే నేను మర్చిపోతూ కావచ్చు, ఓ దేవుడు ఇవ్వడని చెప్తా కావచ్చు, నేను సంఘానికి రాని కావచ్చు. అందుకోసమే నాకు కింద అంటాడు, నన్ను ధనవంతులుగా చేయకు, నన్ను బాగా పేదరికం కూడా చేయకు. నాకు ఆమె చెప్పండి కనుక పేదరికం అయితే నిన్ను అంట కావచ్చు, నా పరువు నాకేమి ఇచ్చిండు, నన్ను దరిద్రం చేసిన చెప్పి అంట కావచ్చు. అందుకోసమే నన్ను గొప్పవాడిగా చేయకు, నేను మర్చిపోతానేమో, నన్ను పేదరికంగా ఉంచకు, నేను తిడుతునేమో, అయితే నాకు తగినంత ఆహారం దయచేయమంటాడు. చెప్పడగట్టిగా హల్లెలూయా, తగినంత ఆహారం నాకు ఈ పరవ, ఎక్కువైతే నేను మర్చిపోతా, దేవుడు ఎవడని చెప్పి నీ సంఘానికి రాలేను, ప్రార్థన రాలేను, పేదవాడిని అయిపోతే, డబ్బులు లేకపోతే, దరిద్రులు అయిపోతే, ఓ నేను తిరస్కరించి సంఘానికి అలా రాకపోతే, అయితే నాకు తగినంత ఆహారం ఏం చెప్తున్నా. ఆమె చెప్పండి కనుక దేవుడు అంత మంచివాడు, నీకు ఏమి ఇవ్వగలడో ఈ భక్తుని ప్రార్థన చూడు. అక్కడ కోరుకుంటుడు, ప్రభా ఆ పరలోకములో ఉన్న నాకు ధనం ఎచ్చుకైతే నేను పడిపోతానేమో, ఓ స్తోత్రం, పేదరికం ఉంటే నేను దూషిస్తలేమని చెప్తుడు. కాబట్టి దేవుని ప్రియులారా, అంటే దాని అర్థమైంది, దేవుడు ఇచ్చేవాడే, ఆశీర్వదించేవాడే. ఆ వ్యక్తికి బాగా తెలుసు, ధనవంతులుగా గొప్పవాడిని చేస్తే మర్చిపోతున్నామో, నువ్వంటే నాకు ఇష్టం పడవా, అందుకోసం సంఘానికి రానేమో, నీకు ప్రార్థన చేయలేమో, నీ వాక్యం చదవలేమో, అందుకోసమే నాకు పేదరికం ఇయ్యకు, ధనవంతులుగా చేయకు, నాకు తగిన ఆహారం, అన్ని అవసరాలు తీర్చినట్టు నాకు దేవుడు సహాయం చేయమని ఆయన ప్రార్థన చేస్తాడు. చెప్పరగట్టిగా హల్లెలూయా. కాబట్టి ఎంతో మంచి ప్రార్థన. అందుకోసం దేవుని పోగొట్టుకో. దాని అర్థమైంది, డబ్బులే ప్రాప్తి, డబ్బులే మనకు దేవుడు కాకూడదు, డబ్బులే మనం శాసించకూడదు, డబ్బులు కాదు ముఖ్యము, దేవుడి జీవితంలో ముక్కులు కావాలి. ఆ భక్తులు మాట్లాడుతున్నారు. ఆమె చెప్పండి గట్టిగా, అది రైటే. ఓ పేదరికం వచ్చేస్తే ఏమంటారా, ఓ నాకు పేదరికం వచ్చిందని చెప్తావు, డబ్బులు బాగా అయిపోయింది అనుకో, వాడు సంఘానికే రారు. అందుకోసమే ఆ భక్తులు మాట్లాడుతున్నారు, ఎక్కువ ఇయ్యకు, నాకు తక్కువ ఇయ్యకు, తగినంత రోజుకు రోజు నా పిల్లలకు ఆహారమి, వస్తాలి. ఒకవేళ ఎక్కువైతే నేను మర్చిపోతానేమో, తక్కువైతే నేను విడిచిపెట్టి తిడుతానేమో, నీ నామానికి దూషణ పాలస్తే కావచ్చు. అలాగా ప్రార్థన చేస్తుంది. ఎంత మంచి ప్రార్థన దేవుని ప్రియులారా. అందుకోసమే యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు ఎందుకు పడిపోతారు అంటే, వాక్య ప్రకారం జీవించగలి. హల్లెలూయా గట్టిగా చెప్పరగట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, కాబట్టి ఇంకా కూడా మనకు మాటలు కనబడుతుంది. ధనము ఓ స్తోత్రం, నమ్ముకున్నవాడు పాడైపోవని చెప్పి మనకు సామెత గ్రంథంలో కూడా కనబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా, ధనాన్ని నమ్ముకోకూడదు, ధనమే దేవుడు కాకూడదు, ధనమే డైరెక్షన్ కాకూడదు. ఈ రోజు పని వచ్చిందంటే నేను ప్రార్థనకు వెళ్ళిపోతున్నా, పని వస్తే పని అక్కడ పెట్టి ప్రార్థనకి రావాలి. ఆమె చెప్పండి గట్టిగా, ధనము అని పోకు, దేవుడు అని నువ్వు స్తోత్రం వెళ్ళిపోతే ఈ 6 రోజులు నీకు అనుకోకుండా అన్ని పండించేస్తాడు. ఒక్క గంట, ఒక్క రోజు, ఒక్క దినం, కొంత సమయం ఆ రోజు ఒక్కరు దేవుడికి ఇస్తే 6 రోజులు ఎక్కువనా, ఒక్క రోజు ఎక్కువనా బిడ్డ. కాబట్టి దేవుని ప్రియులారా, ఈ రోజే పనికి వెళ్ళిపోతున్నారు, ఈ రోజే పొలం మోసుకుంటారు, ఎవరే ఆ స్తోత్రం అన్నీ చేసుకో ఉంటారు. ఎక్కడ చూసినా అంతే, మనమే కాదు, అక్కడ చెప్తాం చాలా మంది మారిపోతారు. కాబట్టి మీరు కూడా మారండి, దేవునిలో బలంగా ఉండండి, దేవుని వాక్యానుసారం జీవించండి. దేవుడు మనకు సత్యవర్తుడు కాబట్టి ధనము నమ్ముకున్నవాడు పాడైపోవునని సామెత గ్రంథంలో రాయబడింది. ఆమె చెప్పండి గట్టిగా. కాబట్టి ధనమును ఎప్పటికీ నమ్మకండి, దేవుని నమ్ముకో. ఆయన నమ్ముకుంటే మనకు దీవెన, ఆశీర్వాదం. ఇక్కడ ప్రార్థన చేసుకొని అక్కడ పనికోవాలి మనం. ఆమె చెప్పండి గట్టిగా. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించి మన వీళ్ళు ఆశీర్వదించును గాక. ఆమేన్.